ఐటీ విద్య ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అనంతపురం నగరానికి వచ్చిన నారా లోకేష్ ఘన స్వాగతం లభించింది. గుత్తి పర్యటన ముగించుకొని నగరానికి చేరుకున్న లోకేష్ కు తపోవనం సర్కిల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి 2 భారీ గజమాలలు వేసి అభిమానం చాటుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి లోకేష్ ముందుకు సాగారు. ఇటీవల మరణించిన అనంతపురం టీడీపీ మైనార్టీ నాయకులు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేఎం జాకీ ఉల్లా కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర రాజీనామాపై మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఘాటుగా స్పందించారు. బీ ఫారంపై గెలిచిన మాచనూరు చంద్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని అన్నారు. పార్టీ బీ ఫారంపై గెలిచిన కౌన్సిలర్లను తన కౌన్సిలర్లు అనడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పార్వతీపురం తహసీల్దార్పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎంఆర్ఓ జయలక్ష్మి పనితీరుపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేసి పని మాత్రం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి ఎవరు వచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు ప్రజా సేవకులు కానీ ప్రజలకు యజమానులు కాదని మండల ప్రజలు అంటున్నారు. వెంటనే ఎంఆర్ఓపై చర్యలు తీసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే ఎండ ఎక్కువ ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. అనంతరం మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనే ఆలోచనతో నంద్యాల ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాళేశ్వరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన చలవ పందిళ్లు, టెంట్లు నేలకొరిగాయి. ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు సరస్వతి ఘాట్కు చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. గాలివాన వలన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ఆటంకం కలుగుతోందని భక్తులు వాపోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతులు రాస్తారోకో నిర్వహించారు. అమ్మపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతన్నులు ఆవేదన వ్యక్తం చేశారు. పిఐసిఎస్ కొనుగోలు కేంద్రంలో గత నెల రోజులుగా కాంటాలు కావడం లేదన్నారు. కాంటాలు అయినా వడ్ల బస్తాలను తరలించడం లేదు అంటూ రైతులు రోడ్డెక్కి ధాన్యం బస్తాలు తగలబెట్టారు. ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్న మోసాన్ని రోడ్లపై తగలబెట్టి నిరసన తెలుపుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పాక్పై భారత సైన్యం జరిపిన మెరుపు దాడికి మద్దతుగా కూటమి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ జరిగింది. గుంటూరు మార్కెట్ కూడలిలోని జవాన్ల స్తూపానికి కేంద్ర సహాయక మంత్రి పెన్నసాని చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మతాలకు అతీతంగా భారతీయులు ఐక్యత ఉన్నారని చెప్పారు. అబ్బాయి దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడున్నా అంతం చేసి చూపించిన సత్తా ప్రధాని మోదీదని కొనియాడారు. త్రివిధ దళాలను ప్రధాని అప్రమత్తం చేసి విదేశాంగ విధానాన్ని నడిపారని గుర్తు చేశారు. కన్న తల్లిని సాకకుండా కుమారులు బజార్లో వదిలేసిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గున్నేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గున్నేపల్లి గ్రామానికి చెందిన రామగిరి లింగమ్మ అనే వృద్ధ మహిళకు 2 కుమారులున్నారు. అయితే వారి వివాహ అనంతరం కుమారులు తన తల్లిని వాటాలు వేసుకుని పోషించుకునేలా పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానించుకున్నారు. గత కొద్ది రోజులుగా కుమారులు తన బాగోగులు చూడకపోగా తల్లిని ఊరు బయట వదిలేశారు. కన్న కొడుకులే కసాయి మనుషుల్లాగా ప్రవర్తించడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. వృద్ధాప్యంలో ఉన్న తనకు బుక్కెడు బువ్వ పెట్టేలా చూడాలని వేడుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా ప్లాకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారుద్దామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గాంధీ పార్కు వద్ద మొక్కలను నాటారు. అనంతరం భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ దూరంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయొద్దని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.
ములుగు జిల్లాలో ప్రకృతి పగబట్టింది. అన్నదాతను ఆగం చేసింది. వడగండ్ల వాన చేసిన బీభోత్సవంతో వడ్లు రాలిపోయాయని రైతన్నలు వాపోయారు. అంతేకాకుండా అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల వల్ల జరిగిన నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని పూర్తిగా అవినీతిమయం చేసిన కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో కమిషనర్ అవినీతిని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదంటూ మండిపడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో భూ బకాసురులు ఎక్కువయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో విసుగు చెందిన పిఠాపురం రైతులు అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుగా నిలబడ్డారు. పాపిడిదొడ్డి చెరువులో కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించకపోతే జేసీబీలను అడ్డుకొని రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే చెరువు వద్ద పెద్ద పెద్ద గోతులతో ఉండగా సాగునీటి పంట పొలాలకు సక్రమంగా అందడం లేదన్నారు. అధికారులు తమ సమస్యలను గుర్తించి చెరువులో మట్టి తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు తాగునీటి సమస్యపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య పరిష్కారానికి దాదాపు 360 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతో అమృత్ 2.0 కింద ఈ డబ్బులు మంజూరు అయ్యాయని చెప్పారు. కృష్ణానది నుంచి నేరుగా గోరంట్ల రిజర్వాయర్కు నీరు వచ్చేలా పైప్ లైన్లో ఏర్పాటు చేయాలన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ శాంతి కొరకు ఈ నెల 24న సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్లో పీస్ మీటింగ్ను నిర్వహించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు పాల్ ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలను కొనసాగాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో శాంతి నెలకొనేందుకు చేస్తున్న ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ముంబై నగరంలో తీవ్ర కలకలం రేగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రఖ్యాత తాజ్మహల్ ప్యాలెస్ హోటల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోలీసులకు ఒక ఈమెయిల్ వచ్చింది. విమానాశ్రయం తాజ్ హోటల్లో శక్తివంతమైన పేలుళ్లు జరుపుతామని హెచ్చరించాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి పోలీసులు రెండు ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందన్నారు. చంద్రబాబు అప్రజామిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన నిజామాబాద్లో కేబినెట్ విస్తరణ అంశంపై స్పందించారు. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రకరకాల సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణ జాప్యం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారని, ఖాళీలు ఏమో తక్కువ ఉండడంతో జాప్యం జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా తుపాకులు, వర్షాన్ని తట్టుకొని మన మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన ప్రతి సైనికుడికి సెల్యూట్ అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వేసవి విడిసి కోసం కాశ్మీర్ వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి అత్యంత కిరాతకమని మండిపడ్డారు. దేశ రక్షణ కోసం భారత్ పౌరులుగా మనమంతా ముందుండాలన్నారు. మళ్లీ పాకిస్తాన్, భారత్ జోలికొస్తే సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టమనే విధంగా మన త్రివిధ దళాల సైన్యం చేసిన పోరాటం స్ఫూర్తినిస్తోందని మంత్రి చెప్పారు. కల్తీ మద్యంపై తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి 1,00,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులకు వస్తాయని ఆయన అన్నారు. ఈ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 1,00,000 కోట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కల్తీ మద్యం కేసులో అసలు బిగ్ బాస్ని చట్టం ముందు నిలబెట్టాలని కోరారు.
2024 ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూరం చేసుకొని తప్పు చేశామని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కానీ 2029 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డికి సూచనలు ఇస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకుడని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీని దూరం చేసుకున్నారు కాబట్టే టీడీపీతో కలిశారని చెప్పారు. చంద్రబాబుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షాలకు నమ్మకం లేదన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రత సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, వేసవి దృష్ట్యా ప్రజలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అలాగే ఎండలు అధికంగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా చల్లని నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు 5 ఏళ్లు పాలిస్తేనే ప్రజలకు వాస్తవం తెలుస్తుందన్నారు. కేసీఆర్ ఏంటో అప్పుడు అర్థమవుతుందని అన్నారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాటలతో తమకు సంబంధం లేదని కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో తిరంగా ర్యాలీ విజయకేతనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన ముద్దుబిడ్డలు మన సైనిక వీరులంటూ కొనియాడారు. భారత వీర సైనికులకు తాము అండగా ఉంటామని వారు చెప్పుకొచ్చారు. తెలంగాణ సచివాలయం సమీపంలో వివిధ దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. నగరంలో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాల జాతీయ జెండాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అయిన తెలంగాణ సచివాలయం దగ్గర ఓ జాతీయ జెండా తొలగింపు కలకలం రేపుతోంది. జాకిర్ అనే యువకుడు సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ ఇజ్రాయిల్ జెండాను తొలగించాడు. దీంతో పోలీస్ శాఖ వేగంగా చర్యలు తీసుకుంది. నిందితుడిని పట్టుకొని స్టేషన్కు తరలించినట్లు హైదరాబాద్ పోలీస్ తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపాలిటీ పరిధిలోని 13 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లను కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పార్టీలోకి చేరిన కౌన్సిలర్లు అందరి కోసం అండగా ఉంటామని, మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో నడుపుతామని తెలిపారు. తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలంటే మహిళలు కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి ఎలా ఉంటుందో ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారని గుర్తు చేశారు. మహిళలే దేశానికి ఆదర్శమని చెప్పారు. బీఆర్ఎస్లో తాజా పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్న వేళ ఇవాళ మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. అగ్రనేతల వరుస సమావేశాలతో పార్టీలో ఏదైనా మార్పులు సంభవించబోతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సూపర్ 6 హామీలను అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి ధ్వాస లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి విశ్వసనీయం అని అంబటి చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టును ఉద్ధరిస్తున్నామని అన్ని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. జీవనాడ లాంటి పోలవరంలో జీవం తీసి కుట్రపూరితంగా జీరో చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తు 45.7 మీటర్ల నుంచి 41.15కు తగ్గించారని ఆమె ఆరోపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా ఎండలు దంచుకొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఎండలు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వర్షాలు పడుతుండడం వేసవి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కొన్ని జిల్లాలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్నాయి. రథోత్సవం సందర్భంగా తేరు లాగే ప్రక్రియ ప్రారంభమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి, ఆర్డీఓ సాయి శ్రీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెయిన్ బజార్ మీదుగా నారాపుర ఆలయం ఆవరణానికి రథం చేరుకుంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. పాత బస్టాండ్ గాంధీ కూడలిలో ముస్లిం మైనార్టీ నాయకుడు ముల్లా జానీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు గులాబీ పూలను పంచి స్వీట్లు పంచుతూ రథానికి స్వాగతం పలికారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రగుంట్లపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని జయమ్మ అనే మహిళ ఇంట్లో ప్రవేశించి నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం ఆధారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ జరిపిన అత్యంత తీవ్రతతో కూడిన ఖచ్చితమైన సరిహద్దు దాడి ఇదని ఆయన అభివర్ణించారు. ఈ ఆపరేషన్ను అమెరికా దళాలు అల్ఖైదా అధినేత వసామా బిన్ లాడెన్ మట్టుబెట్టిన ఘటనతో పోల్చారు. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ ఒక కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని ఆయన ఉద్ఘాటించారు. ఏపీ హోంమంత్రి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖలో ఎయిర్పోర్టుకు వెళ్తుండగా తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతనంగా పడిపోయిన ఒక యువకుడిని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ని ఆపించి సహాయక చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ ఆ వృద్ధురాలికి ధైర్యం చెప్పారు. యుద్ధ సామాగ్రిని విక్రయించే శక్తులు ఎన్నటికీ శాంతిని కోరుకోవని, వారికి యుద్ధాలే కావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా శాంతిని ఆశిస్తే ముందుగా ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం 3 రోజుల్లోనే భారీ మొత్తంలో యుద్ధ సామాగ్రిని విక్రయించారని కేఏ పాల్ ఆరోపించారు. హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచన చేశారు. పాకిస్తాన్ బుద్ధి కుక్కతోక వంకరలా ఉంటుందన్నారు. వారి బుద్ధిని మార్చాలని హజ్కు వెళ్తున్న వారంతా దేవుడిని కోరుకోవాలని సూచించారు. సమయం వచ్చినప్పుడు పాకిస్తాన్ బుద్ధిని తప్పకుండా మారుస్తామని చెప్పారు. మెట్రో రైల్ డీపీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్కు సంబంధించి పూర్తి స్థాయి డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి పంపలేదని స్పష్టం చేశారు. సమగ్రంగా డీఆర్ఆర్ను సిద్ధం చేసి పంపితే కేంద్ర కేబినెట్ భేటీలో మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడే జవాన్కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అండగా నిలిచారు. దేశ సరిహద్దులో పోరాడుతుంటే సొంత ఊర్లో తన భూమి కబ్జా చేశారని జవాన్ రామస్వామి ఆవేదనపై హరీష్ రావు స్పందించారు. తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేయగా విషయం తెలుసుకొని హరీష్ రావు వెంటనే అతనితో మాట్లాడారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి జవాన్ సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయాలని హరీష్ రావు సూచించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఆగస్టు నెల కోటాను మే 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ నుంచి ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ టికెట్లు పొందిన వారు మే 21 నుంచి 23వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తి ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో ముఖ్యమంత్రి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
కల్వకుర్తిని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. జన్మనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కొడంగల్తో పాటు సమానంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ నెల 19న కొండారెడ్డిపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ములుగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 20 మంది మావోయిస్టులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో మావోలు లొంగిపోతున్నట్లు వారు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. అంతేకాకుండా రివార్డులను వారి అకౌంట్లలోనే జమ చేస్తామన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ టాప్లో ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అడ్డగోలుగా మాట్లాడే వారికి అభివృద్ధితో సమాధానం చెబుతామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా ప్రజల సొమ్మును దుబారా చేశారంటూ ప్రతిపక్షంపై మండిపడ్డారు. గిరిజనుల కోసం 12,500 కోట్లతో ఇందిరమ్మ సౌర వికాస పథకాన్ని రికార్డు స్థాయిలో విద్యుత్ సరఫరా చేశామని బట్టి తెలియజేశారు. భారత క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన నేపథ్యంలో తదుపరి సారథి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను కెప్టెన్గా తీర్చిదిద్దాలని, ఈ బాధ్యతలకు శుభమన్ గిల్ లేదా రిషబ్ పంత్ సరైన వారని ఆయన సూచించారు. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం కెప్టెన్సీ భారం అప్పగించవద్దని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుల్లాగే టికెట్ తీసుకొని పంచగుట్ట నుంచి లక్డీకాపూల్ వరకు బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో ముఖ్యంగా మహిళలతో ఆత్మీయంగా మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి ప్రస్తావించారు. ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, ఇతర అవసరాల కోసం ప్రయాణించేవారు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని మంత్రి గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య సుంకాలను మరోసారి ప్రస్తావించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు రకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్ను ప్రతిపాదించిందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 100% వరకు తగ్గించడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడం లేదు. ప్రమాదం అని తెలిసినా వెనకాడడం లేదు. నగరంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. తాజాగా ట్విట్టర్లో ఓ ఫోటో పంచుకున్న సజ్జనార్, ప్రమాదం అని తెలిసి కూడా కొందరు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారు. కారణం ఏదైనా ఇలా ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని అన్నారు. మీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వండి అని వ్యాఖ్యానించారు. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కేసులో న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలను ఆయన తీవ్రంగా ఖండించారు. చట్టవిరుద్ధంగా మన దేశంలోకి ప్రవేశించిన వారిని బలవంతంగా వెనక్కి పంపేందుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మరింత మంది నేరగాళ్లు దేశంలోకి అక్రమంగా రావడానికి ప్రోత్సాహం అందించినట్లే అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ జావెలిన్ త్రోయల్ నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి యొక్క ఫలితం. భారతదేశం ఉప్పొంగి గర్వంగా ఉంది అని రాసుకొచ్చారు. దోహా డైమండ్ లీగ్ 2025లో 90.23 కిలోమీటర్లతో విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు ఇతర దేశం అథ్లెట్ పేరు మీదున్న 90 మీటర్ల రికార్డును నీరజ్ చోప్రా బ్రేక్ చేసి నయా రికార్డును సృష్టించారు. కానీ 2వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇదే ఈవెంట్లో మరో ప్లేయర్ 91 మీటర్లు విసిరి నెంబర్ 1 స్థానంలో నిలిచారు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని సృష్టిస్తుంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతుంది. గత 3 రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఒక్కరోజే ఐడిఎఫ్ జరిపిన దాడుల్లో ఏకంగా 115 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 100 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.